హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికాని వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకే. గ్రాటిట్యూడ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. మీ మనసులో మీ పర్సన్ నేమ్ని మీరు 3 టైమ్స్ అనుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా. గ్రాటిట్యూడ్ యూనివర్స్, కాఫీ కప్, బ్లూవింగ్ కీస్, సన్ గ్లాసెస్, కెమెరా, పోనిక్స్, హమ్మర్, అడిక్షన్స్, సెల్ఫ్ ఇండల్జెన్సీ, టెడ్డీ బియర్, ద గోల్డెన్ మిర్రర్, ఓకే. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ మళ్ళీ డేట్ అనేది వచ్చిందండి. సో మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం, ఓకేనా. కాఫీ కప్కి క్లారిఫికేషన్ యూనివర్స్. కాఫీ కప్కి క్లారిఫికేషన్. ఓకే, డేక్ నేను రివర్స్ పట్టుకున్నట్టున్నాను, ఓకే. సో ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఏదైతే గ్యాప్ అనేది ఏర్పడిందో, ఒకరికి ఒకరు అర్థం చేసుకోకపోవడము అండ్ అనుమానాలు క్రియేట్ అవ్వడము, మనస్పర్ధలు ఏర్పడము, ఇద్దరి మధ్యలో మంచి బాండింగ్ అనేది లేదు. ఆ బాండింగ్ ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా తను ఏర్పరచుకోవాలి అనే ఆలోచనలో తను ఉన్నారనమాట, ఓకే. ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదు, ఓకే. సో కాబట్టి పర్సన్ ఇక్కడ మిమ్మల్ని ఒకసారి పిలిచి అండ్ ఎక్కడైనా రెస్టారెంట్ కావచ్చు లేదా ఏదైనా బయట కాఫీ కలా ఈ పర్సన్ పిలుచుకొని మిమ్మల్ని అక్కడ మీ ఇద్దరి మధ్యలో ఏ విషయంలో అయితే ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తుందో అదంటే ఈ పర్సన్ మీతో మాట్లాడి తను క్లియర్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఒకవేళ తన మాట మీరు వినకపోతే అక్కడ ఫ్రెండ్స్ సరౌండింగ్లో ఎవరైనా పెద్దవారు ఉండొచ్చు, వెల్ విషర్ లాంటి వారు, వారి హెల్ప్ కూడా ఈ పర్సన్ తీసుకొని మీతో మాట్లాడిపించాలి. మీరు తనని ఎందుకు అలా అపార్థం చేసుకుంటున్నారు, ఎందుకు సరిగా అర్థం చేసుకోవడం లేదు, ఈ పర్సన్ మీద మీరు ఎందుకు అంత అనుమానం పడుతున్నారు అనేది ఈ పర్సన్కి అర్థం కావడం లేదనమాట. ఏదైతే మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ ఏర్పడిందో అదంతా ఈ పర్సన్ క్లియర్ చేసుకోవాలి. తను మీ ఇద్దరి మధ్య బంధాన్ని తను మళ్ళీ స్ట్రాంగ్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇలా మీరిద్దరూ దూరంగా ఉండడము, సపరేషన్లో ఉండడము అలా ఈ పర్సన్కి నచ్చట్లేదండి. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి, కానీ ఈ విధంగా తను డల్గా ఉండడం ఈ పర్సన్కి ఎక్కడో నచ్చట్లేదనమాట. కాబట్టి నేను ఇలా ఉండకూడదు, ఏదైనా ఉంటే మాట్లాడేసి సో క్లియర్ చేసుకుంటాను. ఒకవేళ ఈ పర్సన్ నమ్మకపోతే వెల్ విషర్ లాంటి వారికి చెప్పి కూడా ఇదంతా ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ చేయాలి, కానీ ఇలా ఉండకూడదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఒకవేళ మీరిద్దరూ సపరేషన్లో ఉంటే ఈ పర్సన్ మానసికంగా చాలా బాధపడుతున్నారండి తను. సో ఏదో కోల్పోయిన వారిలాగా, ఏదో జరిగిపోయింది, ఏదో దూరమైంది, ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో తన గురించి, నెగిటివ్గా అనుకుంటారేమో అనే భయం అనమాట పర్సన్కి. కాబట్టి తను కూర్చొని మాట్లాడుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. కొంతమందికి పర్సన్
మీ మీద తనకి లవ్ ఉన్నప్పటికీ ఈ పర్సన్ ప్రాపర్టీ కోసం ఈ పర్సన్ అదర్ పర్సనే తను సెలెక్ట్ చేసుకుని కూడా ఉండొచ్చు. కాబట్టి తను ఏమనుకుంటున్నారంటే మీరు తనని ఎంత తిట్టుకుంటున్నారో ఏమో, ఎంత అసహించుకుంటున్నారో ఏమో, వారి గురించి నెగిటివ్గా ఎవరెవరితో ఏమైనా మాట్లాడుతున్నారో ఏమో, తనని బ్లేమ్ చేస్తున్నారేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది ఇక్కడ మెసేజ్ అయితే ఉందండి. ఓకే, బ్లూవింగ్ కీస్ కార్డ్కి క్లారిఫికేషన్, బ్లూవింగ్ కీస్ కార్డ్కి క్లారిఫికేషన్. Eight of Wands, beautiful, passionate, new beginning. ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నాను, అన్కండిషనల్ లవ్ అనేది ఉంది, నీ మీద నాకు నమ్మకం ఏర్పడింది, ఈ బంధాన్ని ఇక బిల్డ్ చేసుకోవాలి, గ్రోత్ చేసుకోవాలి, స్ట్రాంగ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని పర్సన్ పంపిస్తున్న మెసేజ్ అనమాట ఇక్కడ. ఓకే, తనలో ఏదైతే ఫియర్స్ ఉన్నాయో అదంతా ఇప్పుడు లేదనమాట ఈ పర్సన్కి. తను చాలా స్ట్రాంగ్ అయిపోయాను, నేను నాలో ఫియర్స్ అండ్ ఇల్యూషన్స్ అన్నీ పోయినాయి, ఇప్పుడు నాకు కావాల్సింది కేవలం అన్కండిషనల్ లవ్ అండ్ నమ్మకం. ఆ నమ్మకాన్ని నువ్వు కల్పిస్తావా అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. మేబీ ఇక్కడ చెప్పాను కదా, తను ఫ్రెండ్ సర్కిల్ ఆర్ వెల్ విషర్ లాంటి వారిని తీసుకుని రావాలి, మీతో మాట్లాడాలి అని పర్సన్కి ఉందని చెప్పాను కదా. సో పర్సన్ మీకు కాల్ చేయాలి అని అనుకుంటున్నారు, మీతో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయడం ఈ పర్సన్కి చాలా ఇష్టం ఉంది. సో మిమ్మల్ని పర్సన్ దూరం చేసుకోవడం తనకైతే ఇష్టం లేదు. ఓకే, కలిసి ఉండాలని ఉంది. సన్ గ్లాసెస్ కార్డ్కి క్లారిఫికేషన్, వీళ్ళ ఫార్చ్యూన్ అండ్ 7 of Wands అండి. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా రోజుల నుంచి దూరం పెడతా ఉండొచ్చు అండ్ వాల్ పెట్టడం లాంటిదన్నమాట. కానీ తను ఎన్ని రోజులు వాల్ పెడతారు, వాల్ పెట్టలేరు. ఏదైనా పెద్ద తుఫాన్ ఆర గాలి అలా వచ్చిందనుకోండి, ఈ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగిరిపోతాయండి. సో కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఏదో వాటర్ లాంటిది కనిపిస్తుంది, కానీ ఆ వాటర్ ఆపడానికి పర్సన్ ఇక్కడ వాల్ అనేది స్టిక్స్ అనేది నాటుతున్నారు కదా, ఆ స్టిక్స్ వాటర్ ఆపుతుందా? ఆపదు కదా. ఏదన్నా గోడ అనేది కడితేనే వాటర్ ఆగుద్ది కదా, కానీ పర్సన్ ఇక్కడ స్టిక్స్ అనేది తను నాటుతున్నారనమాట. ఈ వాటర్ ఇక్కడికి రాకూడదు అన్నట్టుగా ఇక్కడ ఒక కాలు పెట్టుకొని ఉన్నారు కదా, ఇక్కడ మిడిల్ నుంచి ఇక్కడ వాటర్ అనేది అటు వెళ్తుంది బ్యాక్ సైడ్. ఓకే, కానీ పర్సన్ చూడండి తనకి తెలియడం లేదు. సో ఇవి స్టిక్స్ అనేది పెడితే వాటర్ ఆగుతుందా? ఆగదు కదా. సో అలా అనమాట, మిమ్మల్ని ఎన్ని రోజులు కూడా ఈ పర్సన్ దూరం పెట్టలేరు. కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించడము, ప్రాక్టికల్గా ఉండడము, బెనిఫిట్స్ కోసం ఆశించడము అండ్ వేరే రెస్పాన్సిబిలిటీస్ వల్ల కూడా ఈ పర్సన్ దూరం పెట్టడమా, మీరు ఏదైనా విషయంలో మేబీ తను మామూలుగా ఉండడం, ఇక్కడ మిమ్మల్ని కొంతమందికి మిమ్మల్ని మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు, లేదా థర్డ్ పార్టీ కూడా ఉండొచ్చు. అక్కడ ఈ పర్సన్ మీకు తెలియకుండా అదర్ పర్సన్తో ఉండడం, ఇదంతా తను మెయింటైన్ చేసి ఉంటే అలా సడన్ తనకు సంబంధించిన విషయం మీకు ఏదైనా తెలిసి ఉంటుంది. అప్పుడు ఈ పర్సన్కి మీరు క్వశ్చన్ చేయడం, జడ్జ్ చేయడం అలా చేశారనమాట. అప్పుడు ఈ పర్సన్ ఏంటంటే నువ్వేంటి నేను అడిగేది, నీకు నేను ఎందుకు క్లారిటీ ఇవ్వాలి అని అడిగే పర్సన్ కొంతమందికి ఇంకా నువ్వు నాకు అవసరం లేదు అన్నట్టుగా మీ మీద అరవడము అండ్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, దూరం అయిపోవడము అలా జరిగి ఉంటుంది కదా. అండ్ ఇంకా కొంతమందికి ఏంటిదంటే రీగ్రెట్ ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్, అంటే మీ నమ్మకాన్ని తను నిలబెట్టలేదు, మీ నమ్మకాన్ని పొడగొట్టుకున్నాను, ఇక ఈ పర్సన్తో ఉండలేను, పరువు పోయిన దగ్గర ఇంకా బతకలేను అన్నట్టుగా కూడా కొంతమంది దూరంగా ఉన్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ తను ఏదైతే వాల్ పెట్టారో ఆ వాల్ అనేది ఎన్ని రోజులు కూడా నిలవదు. డెఫినెట్లీ పర్సన్ తనే మీకు కాంటాక్ట్ చేయడం లాంటిది జరుగుతుంది. ఓకే, ఇక్కడ కర్మ అనేది ఉండొచ్చు, ఇద్దరి మధ్యలో ఏదో కర్మ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు మీరు మీ పర్సన్. ఓకే, మీకు ఎంత పెయిన్ ఉంటుందో తనకి కూడా తన మనసుకి అంతే పెయిన్ ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఎంత పెయిన్ ఉన్నప్పటికీ మనసుకి ఏమీ లేదు, హ్యాపీగానే ఉన్నారు అన్నట్టుగా నటిస్తారు, కానీ తనలో చాలా పెయిన్ అయితే ఉంది పర్సన్లో. ఓకే, కెమెరా కార్డ్కి క్లారిఫికేషన్,
కెమెరా కార్డ్కి క్లారిఫికేషన్. చేతులు ఇలా ఉన్నాయని అనుకోకండి. సో పూజ చేసుకున్నాను కదా, పసుపు కుంకుమ. ఇవాళ ఫ్రైడే కదండి. సో పూజ చేసుకుంటే ఇంకా అంతా అలాగే ఉంటుంది. ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని చూసుకుంటా తను హర్ట్ అవుతున్నారు. అండ్ మీతో ఉన్న జ్ఞాపకాలు ఈ పర్సన్కి చాలా గుర్తుకొస్తున్నాయి. ఏం చేయాలో ఈ పర్సన్కి అర్థం కావట్లేదు అనేది కూడా చూపిస్తుంది అనమాట. మీతో ఉన్న మెమొరీస్ ఏవైతే ఉన్నాయో పదే పదే పర్సన్ చాలా తలుచుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. మీరు తన మైండ్లో నుంచి తన మనసులో నుంచి పోవడం లేదండి. తను అనుకుంటున్నారు, అరే పర్సన్ గుర్తుకు రాకూడదు అండ్ మర్చిపోవాలి అని పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు, కానీ అది అసాధ్యం అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అంత ఈజీ కాదు అన్నట్టుగా చూపిస్తుందండి. మిమ్మల్ని మర్చిపోవడం ఈ పర్సన్కి చాలా కష్టం. తను ఇక్కడ స్పై చేస్తున్నారు అండ్ ఇక్కడ మీకు దూరంగా ఉన్నారు కదా, తనకి చాలా బర్డెన్ అనిపిస్తుంది. సో పర్సన్ లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటే వాటి వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటే అండ్ ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి తనని చాలా హర్ట్ చేస్తుందన్నమాట. అంటే వారి గురించే కదా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. తను భరించి ఇంకా నా వల్ల కాదు, దీనివల్ల నా ప్రాణం పోయేటట్టు ఉంది, నా వల్ల కాదు ఇదంతా అన్నట్టుగా ఈ స్టీక్స్ని తను ఎత్తేస్తున్నారనమాట. నా వల్ల కాదు అన్నట్టుగా ఆ బరువుని తను దించేస్తున్నారనమాట. ఓకే, అంటే పర్సన్ ఇక్కడ వస్తున్న మెసేజ్ ఏంటంటే, మీ పర్సన్ వేరే పర్సన్తో తను ఉండి ఉంటే, మిమ్మల్ని వద్దనుకొని ఉండి ఉంటే చూడండి, అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తను అక్కడ ఉండొచ్చు, కానీ తన మనసు అనేది మీ సైడే ఉంది. బట్ ఈ పర్సన్ అక్కడ దూరం నుంచి మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఇక్కడ కెమెరా వచ్చింది. సో కెమెరాలో మిక్స్ అంటే మన మెమొరీ ఉంటుంది కదా. ఓకే, అంటే అక్కడ ఆలోచనలు అండ్ స్వీట్ మెమొరీస్ అన్నీ ఉంటాయి కదా. అదంతా ఈ పర్సన్కి చాలా గుర్తుకు రావడం వల్ల నేను ఈ బర్డెన్స్ అంతా తీసేసి నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళిపోతాను. అక్కడ పర్సన్తో మాట్లాడతాను. ఆ పర్సన్ నమ్ముతారా లేదా, ఒకవేళ నమ్మకపోతే వేరే వారితో అయినా మాట్లాడిపిస్తాను, చెప్పిస్తాను వేరే వారితో అయినా అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. కేవలం ఒక ఫ్రెండ్గా అయినా సరే యాక్సెప్ట్ చేస్తే చాలు నన్ను అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుందండి. తన లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా కనిపిస్తుంది అండ్ చాలా బర్డెన్ ఉంది. ఈ పర్సన్ లైఫ్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. పర్సన్ లైఫ్లో తను ఎంత కష్టపడినప్పటికీ మనీ ఫ్లో లేకపోవడం, శాలరీ హై లేకపోవడము అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఉండడము ఏదో ఒకటి ఈ పర్సన్కి. ఓకే, అలా కూడా ఉండి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కార్డ్కి క్లారిఫికేషన్. నెక్స్ట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఎంప్రెస్ అండి. ఇక్కడ ఎంప్రెస్ లైఫ్లో ఎవరో పర్సన్ అయితే రాబోతున్నారు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ అంటే ఇక్కడ న్యూ ఫేస్ రీకైండ్లీ అంటే మీ లైఫ్లో ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది, ఇంకొక సైకిల్ స్టార్ట్ అవుతుంది అని నేను ఇందాక చెప్పినట్టున్నాను ఇక్కడ. ఓకే, సో మీ ఇద్దరికి ఉన్న కర్మ ఏదైతే ఉంటుందో, అంటే మీరు కర్మ అనేది అనుభవిస్తున్నారు, ఇద్దరికి కర్మ అనేది ఉంది, ఇంకా మిగిలే ఉంది, అది ఎండ్ అవ్వలేదని చెప్పాను కదా. సో అది ఎండ్ అయిపోతుంది. మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారు అండ్ ఇక్కడ మీ లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది, గ్రోత్ ఉంటుంది. పాతదాన్ని పట్టుకొని వేలాడకండి, చేంజ్ అవ్వండి, కొత్తగా ఆలోచించండి, క్రియేటివ్గా ఆలోచించండి అని చెప్తున్నారు. మనకు ఎంప్రెస్ కార్డ్ ఏం సూచిస్తుందంటే అండి, సో పాతదాన్ని పట్టుకుని ఎందుకు వెళ్ళాడుతావు, కొత్తగా చేంజ్ అవ్వు, కొత్తగా న్యూ లుక్తో ఉండు, మేబీ న్యూ లుక్ అనేది క్రియేట్ చేయి, ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండు అండ్ క్రియేటివ్గా ఆలోచించు, తెలివిగా నిర్ణయం తీసుకో. బ్యూటీ మీద మీరు ఫోకస్ చేయడము అండ్ ఫ్యాషన్ వైపుకి వెళ్ళడం, మీకు ఏదైతే ఫ్యాషన్ అండి, అంటే నాకైతే టారో రీడింగ్ చేయడం ఫ్యాషన్ అండ్ యూట్యూబ్ ద్వారా మనీ గెయిన్ చేయడం ఇష్టం, అలాగనమాట. ఓకే, క్రియేటివ్గా ఆలోచించాలి, క్రియేటివ్ ఫీల్డ్లో మీరు వెళ్ళాలి. ఓకే, క్రియేటివ్గా ఆలోచించండి, క్రియేటివ్గా వర్క్ చేయండి అని చెప్తున్నారనమాట. ఓకే, అంటే ఇక్కడ యూట్యూబ్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ గెయిన్ చేయడము
ఇది టారో స్పిరిచువాలిటీ. ఓకే. అలా మీరు అలాంటి మంచి ఐడియా మీరు చేయండి. పాతదాన్ని పట్టుకొని వేలాడితే సో మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వదు. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటే మీ నుంచి దూరమైన వారు వారే వస్తారు. వారు రావడానికి మీరు చేంజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే. మీరు చేంజ్ అయిన తర్వాత మీ లైఫ్లో మీరు గ్రోత్ చూసిన తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతారు అని ఇక్కడ ఈ పర్సన్ చెప్తున్నారనమాట యూనివర్స్. ఓకే. హమ్మర్ కార్డ్కి క్లారిఫికేషన్. మీరు కొంతమంది ఏంటంటే ఈ పర్సన్ విషయంలో చాలా ఎఫర్ట్స్ పెట్టాము, చాలా నమ్మాను ఈ పర్సన్ని నమ్మి లైఫ్లో ఉన్న వారందరినీ వదులుకున్నాను. కొంతమంది మనీ కూడా లాస్ అయి ఉండొచ్చు, కొంతమంది ఫ్యామిలీని లాస్ అయి ఉండొచ్చు. అందరినీ వదిలేసి పర్సన్తో దూరంగా వెళ్ళడము, తను ఒక లైఫ్ ఇస్తారు అని మీరు నమ్మడం, కానీ ఆ పర్సన్ ఏం చేశారంటే మిమ్మల్ని ఒంటరిగా వదిలేశారు. మిమ్మల్ని తను కేర్ చేయలేదండి, మిమ్మల్ని ఈ పర్సన్ పట్టించుకోలేదన్నమాట. మీరు అలా తనతో ఉన్న అంటే ఆ బ్యాడ్ మూమెంట్ ఏదైతే జరిగిందో ఇద్దరి మధ్యలో అవి పదే పదే తలుచుకొని మీరు చాలా బాధపడుతున్నారు. ఇక్కడ మీ కెరియర్, మీ ఫ్యామిలీ, ఈ పర్సన్తో ఉన్న ఆ సాడ్ మెమొరీస్ ఏవైతే ఉన్నాయో, అంటే సాడ్ మెమొరీ అని నేను ఎందుకు అన్నానంటే లాస్ట్ టైం మీ ఇద్దరి మధ్యలో ఏ సపరేషన్ అయితే జరిగిందో, ఏ విషయంలో అయితే జరిగిందో అదంతా మీరు తలుచుకొని చాలా బాధపడుతూ ఉండొచ్చు కదా, అదంతా తలుచుకుంటున్నారు. అండ్ ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఇక్కడ చాలా ఎమోషనల్ అవుతూ ఉండొచ్చు అనేది కూడా చూపిస్తుంది అనమాట. కానీ మీరు తనతో ఉన్న మెమొరీస్ అన్నీ మీకు గుర్తుకు రాకుండా మీరు ఏం చేయాలంటే మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయాలండి. కెరియర్లో మీరు బిజీ ఉంటే ఎక్కువగా ఈ పర్సన్ మీద మీకు ఫీలింగ్స్ అనేది రాకుండా ఉంటాయన్నమాట. అడిక్షన్స్ కార్డ్కి క్లారిఫికేషన్. అడిక్షన్స్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది జరిగి ఉంటుందండి. ఇక్కడ ఎవరైనా థర్డ్ పార్టీ ఉండొచ్చండి. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తుంది నాకు. థర్డ్ పార్టీ వల్ల కూడా ఈ పర్సన్ మీ మాట వినకుండా తను దూరం పెట్టడం ఏదో జరిగింది, కానీ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు, అదర్ పర్సన్. ఓకే. అలాంటి వాటి వల్ల కూడా ఈ పర్సన్ మిమ్మల్ని సరిగా పట్టించుకోవడం లేదు, కేర్ చేయడం లేదు. ఇప్పుడు ఈ పర్సన్ మీతో చాలా సైలెంట్గా అండ్ చాలా స్టబన్గా అలా ఉండి ఉంటారనమాట. తను ఏంటంటే వేరే వారి గ్రిప్లో ఉన్నారండి మీ పర్సన్, వేరే వారి మాటలు వినడము అండ్ ఇక్కడ జలసాలు అనేసి అలా తను ఇక్కడ చూపిస్తుంది కదా 3 of Cups. ఓకే. బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఈ పర్సన్ తను చాలా అలవాటు చేసుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. నా లైఫ్ నా ఇష్టం, నేను ఏదైనా చేస్తాను, ఎలాగైనా ఉంటాను, నువ్వేంటి నాకు చెప్పడం అన్నట్టుగా ఈ పర్సన్ బిహేవియర్ అనేది ఉండొచ్చు అనమాట. ఓకే. మంచిగా ఉండాలి అన్నట్టుగా మీరు ఏదైనా చెప్పి ఉంటే ఈ పర్సన్కి నచ్చట్లేదన్నమాట. మేబీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు తనని కంట్రోల్ చేస్తున్నారు అని పర్సన్ అనుకుంటున్నారు. మీ వాల్యూ తెలుసుకుంటారా లేదా అండి అంటే మీ వాల్యూ డెఫినెట్లీ పర్సన్కి తెలిసి రాబోతుంది. పర్సన్ డెఫినెట్లీ తనకి యూనివర్స్ చాలా గట్టి బుద్ధి అయితే చెప్పబోతున్నారు అనేది చూపిస్తుందండి. తన లైఫ్లో అంతా చీకటి కోణం అనేది మాత్రమే చూడబోతున్నారనమాట పర్సన్. ఓకే. అంటే నువ్వు ఈ విధంగా విరవీగవు కదా, ఇప్పుడు చూడు అన్నట్టుగా యూనివర్స్ అనేది తనకి కాలు చేతులు కట్టేసి పడేస్తే ఇంకా ఏం చేయలేరు కదా, అలాంటి సిచ్యువేషన్ తన చుట్టూ అని ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేయడం జరగబోతుంది. మేబీ తన లైఫ్లో తను వేరే వారికి అడిక్ట్ అయిపోవడము అండ్ వేరే వారి మాటలు వినడము
అండ్ కొంతమంది రొమాంటిక్ థర్డ్ పార్టీతో తను వెళ్ళిపోవడము. ఓకే, అన్నిట్లలో ఈ పర్సన్కి అలా తన చుట్టూ ఒక ఉచ్చు అనేది బిగిస్తారనమాట యూనివర్స్. ఈ పర్సన్కి మీ విషయంలో తను బుద్ధి తెచ్చుకునే రకం అయితే కాదు, తనకి థర్డ్ పార్టీ వైజ్గా తనకి బుద్ధి వస్తుంది అనమాట. థర్డ్ పార్టీ వైజ్గా ఈ పర్సన్ తను తప్పు ఒప్పులు తెలుసుకుంటారు. నిజాలు ఏంటిది ఈ పర్సన్కి అర్థమవుతుంది. వారు ఎలాంటి వారు, మీరు ఎలాంటి వారు, సొసైటీ ఎలా ఉంది, ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది యూనివర్స్ తనకి బుద్ధి చెప్పడం జరగబోతుంది అనేది చూపిస్తుంది. సో తన చుట్టూ చూడండి, ఇప్పుడు తను ఎలా ఉంటారంటే ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఉంది కదా, చూడండి తన చేతులు కట్టేశారు అండ్ ఇక్కడ కళ్ళు కట్టేశారు. తన చుట్టూ సోర్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ ఈ పర్సన్ తను ఎక్కడికి కూడా తను వెళ్ళలేరనమాట. ముందు ఏముందో తెలియదు, వెనకల కాలు పెడితే ఏముందో తెలియదు, ముందు చూస్తే గొయ్యి, వెనకల చూస్తే నుయ్యి అన్నట్టుగా ఉంది ఈ పర్సన్ పరిస్థితి. ఓకే, సేమ్ అలాంటి ప్రాబ్లమ్స్ అనేది పర్సన్కి క్రియేట్ అవ్వడం జరగబోతుంది. ఓకే, ఎందుకంటే తను కర్మ అనేది అనుభవించాలి. కానీ పర్సన్ ఏం చేశారంటే, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్టుగా ఈ పర్సన్, మీరు ఇప్పుడు ఎలాంటి వారు, మీరు ఇప్పుడు తన ముందు ఎంత ఒక చీమ లాంటి వారు అండ్ ఒక కూరలో కరివేపాకులాగా తీసి పడేసినట్టుగా పడేయడము. అలా ఈ పర్సన్ మిమ్మల్ని వాళ్ళు ఇవ్వకపోయి ఉండొచ్చు. స్టార్టింగ్లో ఎలా ఉండేవారు, వేరే వారు పరిచయం అవ్వగానే పర్సన్కి మీతో ఎలా ఉంటున్నారు అని ప్రతిదీ మీకు తెలుసు కదా. సో అలా ఈ పర్సన్కి ఆ కర్మ అంతా రాసి పెట్టుకున్నారనమాట. తను అది ఒకేసారి పర్సన్కి బుద్ధి చెప్పడం జరుగుతుంది. సో మీరు హ్యాపీగా ఉండండి. ఆ లోపు యూనివర్స్ తనని చేంజ్ చేసి మీ లైఫ్లో సెండ్ చేస్తారు. టెడ్డీ బియర్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. టెడ్డీ బియర్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. మళ్ళీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవ్వడం చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఇవ్వడు వాడచ్చు లేదో కానీ చాలా ఇంట్రెస్టెడ్గా, మీకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి అని పర్సన్ చూస్తూ ఉన్నారు. అండ్ తను ఏంటంటే స్టార్టింగ్లో ఈ పర్సన్ తను అనుకోలేదండి ఈ విధంగా మీకు కనెక్ట్ అవుతారని తనకు తెలియదు. కానీ పర్సన్ తనకు తెలియకనే తను ఇక్కడ మీతో చాలా మైండ్ గేమ్ ఆడారు అండ్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు, మిమ్మల్ని చీప్గా చూశారు అనేది చూపిస్తుంది. కానీ పర్సన్ రాను రాను తనకి ఇక్కడ మీ మీద ఎమోషనలీ మీకు కనెక్ట్ అవ్వాలి అండ్ మీతో కలిసి బతకాలి అనే పర్సన్కి ఇంట్రెస్ట్ అయితే ఉందన్నమాట. ద గోల్డెన్ మిర్రర్ క్లారిఫికేషన్ యూనివర్స్. గోల్డెన్ మిర్రర్ కార్డ్కి క్లారిఫికేషన్. గోల్డెన్ మిర్రర్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారో లేదో, యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తారో లేదో అనే డౌట్ మీకు అవసరం లేదండి. మీ పర్సన్ని డెఫినెట్లీ చేంజ్ చేస్తారు. వారి లైఫ్లో మీరు మీ కళ్ళతోనే చూస్తారు వారు ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కోవడము, తర్వాత ఈ పర్సన్కి మీరే గతి అవ్వడము, మీరే హెల్ప్ చేయడం అలాంటిది కూడా జరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్ళిన పర్సన్ మళ్ళీ మీ దగ్గరికే తను రావడం జరగబోతుంది. ఓకే, మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీ ముందు చాలా ఆప్షన్స్ వస్తాయండి. సో మీ పర్సనే కాకుండా అదర్ పర్సన్ ఆర్ క్రష్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా అనేది మీ పర్సన్ తన గుణగణాల మీద ఆధారపడి ఉంటుంది కదా. సో కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనము ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది ఈరోజు చూద్దాం. మేషరాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. వృషభ రాశి వారు మానసికంగా మీరు ఏదైనా విషయంలో బాధపడే ఛాన్స్ ఉంటుందండి అండ్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. అండ్ మిథున రాశి వారు మీరు ఏదో విషయంగా హీల్ అవుతున్నారు ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు
మీరు చాలా హ్యాపీగా ఉంటారు, రీయూనియన్ ఉంటుంది. అండ్ సింహరాశి వారు మీరు ఏదో విషయంగా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. అండ్ కన్యా రాశి వారు మీ చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, మేబీ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండొచ్చు. తులారాశి వారు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి, మీకు ఏదో విషయంగా చాలా డిప్రెషన్లో ఉన్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీరు. వృశ్చిక రాశి వారు మీకు మనీ ఫ్లో ఉంది, మీ లైఫ్లో న్యూ పర్సన్ కూడా రావచ్చు. ధనుసు రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం జరగబోతుంది ఈరోజు మీరు. మకర రాశి వారు మీ ప్రేమంతా మీ పర్సన్కి ఇవ్వాలి అని అనుకుంటున్నారు, కానీ మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదనుకుంటున్నారు. కుంభరాశి వారు ఈరోజు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ మీనరాశి వారు ఏదో విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. ఓకే, ఈరోజు ఆల్ సైన్స్ వరకు అయితే ఏమీ బాగోలేదు. ఇక్కడ ఒకే ఒక కార్డు మంచిగా ఉంది. వృశ్చిక రాశి వరకు చాలా బాగుంది. అండ్ మేషరాశి వరకు బాగుంది, కర్కాటక రాశి వరకు బాగుంది. మిగతా వారు ఎవరికి బాగోలేదండి. ఈ 3 రాశులకే నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. మరి అందరు ఈరోజు చాలా బాధలో ఉన్నట్టున్నారు, ఏమైందో కామెంట్లో తెలియజేయండి అబ్బా. ఓకే, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. ఈరోజు SVSM వరల్డ్ ఛానల్లో నేను వీడియో ఏదైనా పోస్ట్ చేస్తాను, సో వెళ్ళి చూడండి. మేబీ ఛానల్ కింద లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, బాయ్.